హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్నా బ్లాగ్స్. సో మార్నింగ్ వచ్చానండి. ఇక్కడ అంటే కొంచెం లేట్ అయింది ఈరోజు. బట్ ఈరోజు ఒక ఆర్డర్ ఉంది. సో 35 ప్లేట్స్ ఇడ్లీ వడ కాంబినేషన్ ఆర్డర్ ఉంది. సో అది ప్రిపేర్ చేస్తున్నారు. మధ్యలో ఒక ఆర్డర్ వచ్చింది స్విగ్గీ, అందుకనే బాండా ప్రిపేర్ అవుతుంది. గురుగారు ఎన్నింటికి వచ్చారు? 4:30. సో అదండి, ఏమైనా ఆర్డర్స్ ఉంటే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మార్నింగ్ వచ్చేస్తారు. జనరల్గా 5-5:30 వస్తారు. బట్ ఈరోజు ఆర్డర్ ఉంది కాబట్టి 4:30కి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కృష్ణ, ఎంత టోటల్గా ఎన్ని ప్లేట్లు పార్సల్? 75. ఓకే, సో 75 ప్లేట్ పార్సల్ ఉంది. ఇడ్లీ వడ కాంబో. సో ఇది రెడీ అయిపోయింది, ఇంకా ప్లేట్లు రెడీ అవుతున్నాయి. ఏంటంటే చెప్పాలంటే చాలా కష్టమైపోతుంది. మర్చిపోవట్లే. నువ్వు ఎందుకు అడగలేదు ఇప్పటి వరకు? ఎందుకు అడగలేదు ఇప్పుడు? నువ్వు వచ్చి ఇక్కడ అడిగేవంటే ఇస్తా. మరి అవన్నీ ఇప్పటివరకు బిజీగా ఉన్నావు కదా, అవన్నీ పార్సల్ చేయడానికి బిజీగానే ఉన్నావు కదా ఇప్పటి వరకు. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? మర్చిపోయినని. సరే రారా బాబు, నువ్వు చాయ్ ఇచ్చేస్తారా? అక్కడ వెళ్ళి కూర్చొని తినొచ్చు, నుంచొని తినవసరం లేదు, కూర్చొని తినొచ్చు. అరే అక్కడ కాదు, చైర్ మీద కూర్చోవచ్చు, తినొచ్చు. అలవాట్లేదా? వచ్చింది కానీ తాగట్లేదండి నీళ్ళు. ఎవరి కోసం బాధపడుతుంది? అదే ఎవరి కోసం బాధపడుతుంది? ఎవరి కోసం అంటావు? కాదు, ఎవరి కోసం బాధపడుతుంది? నీకోసమే, నీకోసమే. చెప్పు. కాఫీ? ఓకే ఓకే. టీ అయింది, మార్నింగ్ టిఫిన్ అయింది, ఇప్పుడు కాఫీ అంట, మధ్యాహ్నం బిర్యానీ. ఓకే. ఏం కావాలి? డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు. ఒక డబ్బా పగిలిపోయింది, పప్పు నానబెట్టుకోవడానికి పిండాను, ఒక డబ్బా పగిలిపోయింది. ఓకే. ఇట్లాంటి ఎల్లో కలర్ బౌల్స్ తెచ్చినాం కదా, అది ఏదైనా పర్లేదు, ఒక 2 బౌల్స్ కావాలి. బౌల్స్ దేనికి? మన మసాలా వడ ఆర్డర్ వచ్చింది అనుకో, మనం ఈ సాంబార్ ఇడ్లీ ఇచ్చే బౌల్లో కలుపుతా ఉన్నాం, అది లీవ్ ఇట్ ఫర్ దట్. ఓకే ఓకే, దానికి సపరేట్ అది కలపడం కావాలి. మళ్ళీ పప్పు ఇవి నానబెట్టుకోవడానికి మొన్న ఒక డబ్బా ఉంటే పగిలిపోయింది, ఒకటి 2 డబ్బాలు కావాలి. ఓకే డన్. సో అదే వెళ్ళేటప్పుడు గ్లాసులు కూడా తీసుకురండి, ఎందుకంటే టీ గ్లాస్. గాజు తేవాలనా? గాజు అవసరం లేదు, పగిలిపోతుంది. స్టీల్ తీయాలి, చిన్నవి ఉంటాయి కదా టీది. నీకు సరిపోతుందా లేదా? నువ్వు దొబ్బుతున్నావు టీటీ అని, నేను కాదు. ఇదేదో జొమాటో క్విక్ ఆర్డర్ వచ్చింది, 3.5 minutes ఉంది. 2 minutes అంత కాన్ఫిడెన్స్ వద్దు, అదే నేను అన్నాను నీకు. ఇవ్వ తొందరగా. ఏంటి ఇవ్వకుండా రెడీ కొట్టుకుంటా? సో ఇప్పుడు 12 అయిపోయిందండి. సో 12:30 అవుతుంది. క్లోజ్ చేస్తాను మిత్రా టిఫిన్స్. నా తమ్ముడి ఇంటికి వెళ్తున్నాను, సంతోష్ ఇంటికి. సో మీకు చూపిస్తా ఈరోజు. అంటే హైదరాబాద్లో ది బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలా గేటెడ్ కమ్యూనిటీస్ తిరిగాను. బట్ అది చాలా బాగుంటుంది, చాలా ఓపెన్గా ఉంటుంది. అసలు హైదరాబాద్ మంచి సిటీ మధ్యలో ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ ఉందా అని అనిపిస్తుంది. సో ఈరోజు మీకు చూపిస్తానండి. కౌంటీ అండి, మనం ఇక్కడే చేస్తాం. ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుంది. సో ఈయన సెక్యూరిటీ. సో ఇలా కార్డు ఇవ్వాలి. సో ఇది చెక్ చేసుకొని పంపిస్తారనమాట. సో ఎంట్రన్స్ దగ్గర నుంచి చాలా లోపలికి ఉంటుంది ఇది. ఇంకా మొత్తం అంతా అడవి ప్రాంతంలో ఉంటుంది. అంటే హైదరాబాద్ సిటీ లోపల ఇంత ఓపెన్ ప్లేస్ అనేది నేను ఎక్కడ చూడలేదు అనమాట. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీకి ఇంత పెద్ద క్యాంపస్ ఉండడం అనేది ఎక్కడ చూడలేదు. సో మీకు నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చూపిస్తాను.
పక్కనే ఇది క్రికెట్ గ్రౌండ్ ఉందండి. దీని లోపల చాలా పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. సో ఇదంతా చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇంత ఓపెన్ ప్లేస్ అనేది నేను ఎక్కడ చూడంటే ఒక చిన్న సిటీలా ఉంటుంది లోపల మీకు. సో ఇంకా రీచ్ అవ్వలేదు. సో చాలా ఎక్కువ ట్రావెల్ చేయాలి. చాలా పెద్ద లోపల ఒక సిటీలా ఉంటుందండి ఇక్కడ. సో లోపల మీకు గ్రాండ్ బజార్ అని ఉంది, అంటే సూపర్ మార్కెట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అన్నీ అంటే జిమ్ ఉంటుంది, క్లబ్ హౌస్ ఉంటుంది, సెక్యూరిటీ చాలా బాగుంటుంది. మెయిన్ నాకు చాలా బాగా నచ్చేది ఏంటంటే ఇక్కడ వాకింగ్ ట్రాక్ ఒకటి ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. వాకింగ్ ట్రాక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మొత్తం బిల్డింగ్ సరౌండింగ్స్లో చాలా పెద్ద వాకింగ్ ట్రాక్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది. నేను చూపిస్తాను. సో ఇది చిన్నపిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ అండి. ఇలాంటివి ఒకటి కాదు, చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. మధ్య మధ్యలో అపార్ట్మెంట్లో ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎంత మంచి బుద్ధుడు విగ్రహం ఉంటుందండి. అలాగే బయట గెస్ట్లు కూర్చోడానికి ఉంటుంది. ఇలా వాక్వేలోకి వెళ్తే ఇక్కడ లిఫ్ట్లు ఉంటాయి అన్నమాట. చాలా ఓపెన్గా ఉంటుందండి, స్పేస్ చేస్తూ ఉంటుంది, చాలా ఓపెన్గా ఉంటుంది. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారా? ఏం ఆడుకుంటున్నారు? డాక్టరా? సో ఇప్పుడు సంతోష్ ఇంట్లో కూర్చోవాలన్నా వెయిట్ చేస్తున్నాను. సృష్టి వస్తుందని, సృష్టి కోసం వెయిట్ చేస్తున్నాను. తనకి చిన్న యాక్సిడెంట్లా అయింది, అంటే నోరుకి దెబ్బ తగిలింది. సో అదే కలిసి వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నాను, కానీ లేట్ అయిపోయింది ఆల్రెడీ. మళ్ళీ మిథున టిఫిన్స్కి వెళ్ళాలి, సాయంత్రం ఓపెన్ చేయాలి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ గేటెడ్ కమ్యూనిటీ అంటే హైదరాబాద్లో ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీ మీకు ఎక్కడా దొరకదని. సో వచ్చేటప్పుడు అంతా రోడ్ అంతా చూపించే కదా, వాకింగ్ దీని గురించి నేను మాట్లాడాను ఆల్రెడీ. సో అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇదేదైతే కనిపిస్తుందో ఇది వాకింగ్ వే అండి. నాకు బెస్ట్ నచ్చేది ఇక్కడ మొత్తం సొసైటీలో ఇదే. మొత్తం బిల్డింగ్స్ చుట్టుపక్కల నుంచి మొత్తం సరౌండింగ్స్లో ఉంటుంది ఇది. సో అండ్ బిల్డింగ్కి గ్యాప్లు చూస్తున్నారు కదండి, ఇది మధ్యలో ప్లే ఏరియా లాగా కూర్చోడానికి ఉంది. సో ఇక్కడ ఆల్రెడీ వేరే కూర్చొని పిల్లలు ఆడుతున్నారు, డిస్కస్ చేస్తున్నారు. సో అలాగా ఇంత ఓపెన్గా ఉంటుందండి. సో హైదరాబాద్లో ఎక్కడ మీకు గేటెడ్ కమ్యూనిటీస్ అంటే చాలా తిరిగాను, చాలా చూశాను, కానీ ఎక్కడ మీకు ఇంత స్పేషియస్గా కనిపించదు. అంటే బిల్డింగ్కి బిల్డింగ్ మధ్యలో గ్యాప్ కానీ, ఇక్కడ క్లబ్ హౌస్ చాలా బాగుంటుంది. క్లబ్ హౌస్, జిమ్ ఉంటుంది, ఆడుకోవడానికి చాలా ఉంటాయి, స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి ఆల్మోస్ట్. మళ్ళీ క్రికెట్ గ్రౌండ్ కూడా మీకు చూపించే కదా ఇందాక. సో అంత స్పేషియస్గా ఉంటుందండి. అంటే సిటీ మధ్యలో హైదరాబాద్లో మీరు ఇలాంటి ప్లేస్ని ఊహించుకోలేరు. సో ఇందాక చెప్పాను కదండి, ఇలాగ ప్రతి బిల్డింగ్, పెద్ద పెద్ద బిల్డింగ్ మధ్యలో ఇలాంటి ప్లే స్టోర్స్ లాగా ఉన్నాయి, అంటే పిల్లలకి ఆడుకోవడానికి. ఇలాగ ఇంత ఓపెన్ ప్లేస్ ఉందండి. ఇంకా చుట్టుపక్కల చెట్లు నాట్లు ఉన్నాయి బాగా. అంటే జనరల్గా ఇంత పెద్ద ప్లేస్ని మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం, బట్ బీభత్సంగా మెయింటెనెన్స్ ఉంటుంది ఇక్కడ, చాలా బాగుంటుంది. అలాగ అలా ఆటోమేటిక్ ప్రతి గార్డెన్లో ఉంది. సో వాటరింగ్ అవన్నీ అవుతూ ఉంటాయి, మెయింటెనెన్స్ చాలా బాగుంటుందండి ఇక్కడ. ఆర్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, అంటే సింగిల్ బెడ్రూమ్ దగ్గర నుంచి 5 బెడ్రూమ్ ఫ్లాట్స్ వరకు ఉన్నాయి. అంటే 5 బెడ్రూమ్ అంటే అందులో ఫ్లాట్ లోపలే డూప్లెక్స్లు లాగా ఉంటాయి, అవి కూడా ఉన్నాయి. అలాగని ఇండిపెండెంట్ హౌస్లు కూడా ఉన్నాయి, అది చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి. సో అంత బాగుంటుంది అండి, చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలాసార్లు వస్తాను ఇక్కడ, అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం సిటీలో ఉన్నాం అనే ఫీలింగ్ మనకు రాదు ఈ లోపల ఉంటే. వేరే చిన్నపాట ఏమంటారు దాన్ని, సిటీలో ఉంటుంది లోపలే, చిన్న సిటీలో లోపలే ఉంటుంది అన్నమాట. మొత్తం ఎంత ఎక్కడ తిరిగినా సిటీలోనే ఉంటుంది ఇక్కడ. అన్నీ ఉన్నాయి. ఇంకా సో క్లబ్ హౌస్లో మీకు థియేటర్ కూడా ఉంది, సినిమాలు కూడా అప్పుడప్పుడు పెడతారు. అన్ని రకాల స్పోర్ట్స్ ఆడడానికి ఇక్కడ మొత్తం ఫెసిలిటీ ఉన్నాయి. సో అది మ్యాటర్ అండి, అంత బాగుంటుంది. వెనకాల చూడండి గార్డెన్ ఎంత బాగుంది, మీకు చెట్లు అవన్నీ ఎంత బాగున్నాయో, సూపర్ ఉంది. సో సంతోష్ ఇంటి నుంచి బయలుదేరిపోయాను, ఎందుకంటే సృష్టి ఇక్కడికి వస్తానంది అన్నది. కాకపోతే గుంపల నుంచి రావాలి వాళ్ళు. సో హాస్టల్కి టైం అయిపోతుంది. సో వదిన సృష్టి అక్కడికే వస్తున్నారు. సో అక్కడే వాళ్ళని కలిసి అక్కడి నుంచి అటే వెళ్ళిపోతాను. సో ఇప్పుడే కలిసానండి. అంటే యాక్చువల్గా చిన్న యాక్సిడెంట్ కాదు, పడిపోయింది తను వీక్నెస్ వల్ల, లో బీపీ వల్ల. సో నోరుకి దెబ్బ తగిలింది. సో అదే ఇప్పుడే కలిసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు లోపలికి. నేను
వెళ్ళిపోతున్నా మిథున డిఫెన్స్కి. నాకు లేట్ అయిపోయింది బాగా, 6 అవుతుంది ఆల్రెడీ. వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోద్ది. హలో భయ్యా, ఏంటిది చాయ్? చాయ్ మొత్తం తాగేశారు మీరు. నాకేది చాయ్? ఆ? రాకపోతే తాగేస్తావా? నీ ఇష్టమా? ఆ? దేనికి అంటే ఆగలేవా దేనికి? షుగర్ ఉందా? షుగర్ ఉందా? ఆగలేవా దేనికి? సరే, ఇప్పుడు మీరు తిన్నారు, ఒక స్పెషల్ ఐటమ్ తెచ్చాను, ఇంకా షేర్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఇంకేం చెప్పాలి మీకు. సో ఇది ఈ కలాకండ్ మా పాప నాకు కొనేసి తీసుకొచ్చింది. నేను అక్కడ తినకుండా కృష్ణ కోసం తీసుకొచ్చింది. యాక్చువల్గా కృష్ణకి కలాకండ్ చాలా ఇష్టం అని తీసుకొస్తే, కృష్ణ ఇంకా ఈ మనిషిలు ఇక్కడ కూర్చొని ఏదో సొల్లు చూస్తున్నాడు చూడు, వీళ్ళిద్దరూ కలిసి టీ తాగేశారు నేను లేకుండా. ఏం చేయాలి చెప్పండి మీరే. ఇది మ్యాటర్. ఏందండి, తీసుకోండి, తీసుకో. వచ్చారంటే మళ్ళీ అయిపోతుంది. నేను మీ లెక్క కాదు, దొరికారు. ఇంకోటి తీసుకోవాలంటే ఏం పర్లేదు. ఎలా ఉంది? అట్లా ఉంటుంది మరి. సృష్టి నా కోసం తెచ్చిందండి. థ్యాంక్ యూ బేటా. సో 6:30 అయిందండి. 6:30 కల్లా వచ్చేసాను ఇక్కడికి. బట్ ఏంటంటారు దాన్ని, స్విగ్గీ కానీ జొమాటో కానీ ఏంటిది స్వీట్ అని తీసుకో, అడిగి తీసుకో. అంటే మీరు బిజీగా ఉన్నారు కదా, అంత ఇది ఇది ఎక్స్ట్రా అంటే ఫేవరెట్ తీసుకో. ఎవరంటున్నారు ఇప్పుడు మరి ఎంత ఫేవరెట్? ఏంది? కూలరా? కూలరా ఏసీనా? నీ ఇష్టం, రేపు పెట్టమంటే పెట్టేస్తా. మరి ఓకేనా? మరి నెక్స్ట్ మంత్ నీకు శాలరీ రాదు, ఓకేనా? నెక్స్ట్ మంత్ నీకు శాలరీ రాదు మరి, ఓకేనా? పెట్టమంటావా? ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? శాలరీ రాదంటే. సో వచ్చి 1 అవర్ అయిందండి. 1 అవర్ నుంచి స్విగ్గీ జొమాటో ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. అంటే ఈవినింగ్ బాగా డల్ అయిపోతుంది, అర్థం అవట్లేదు ఎందుకని. రివ్యూస్ బాగున్నాయి, జనాలు కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది రిపీటెడ్గా వస్తున్నారు. వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా తెస్తున్నారు, బాగుంది ఫుడ్ అని. ఫుడ్ ఫాల్స్ ఇంకా పెరగాలి, అది అవ్వట్లేదు. అది దాని మీద ఇంకా నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. సో ట్రై చేద్దాం, ఎందుకు అవ్వదు అని చూద్దాం మనం కూడా. ఏంటి రాడ్ మాట్లాడదాం వెళ్ళి. ఉన్నాడా? మనోడు ఉన్నాడు. ఓ మై గాడ్, చూసావా నేను చెప్తే వెళ్ళింది, నువ్వేమో ఇప్పుడే తాగింది అంటున్నావు. కర్రోడా పిల్లవడో కాదు, అదేం అర్థం చేసుకోవాలి, అలా మాట్లాడాలి. ఆ టాలెంట్ నాలో ఉంది, ఒక్కరితో మాట్లాడే టాలెంట్ కూడా నాలో ఉంది. ఈరోజు మార్నింగ్ కన్నా ఈవినింగ్ చాలా బాగా అయింది. అంత ఈవినింగ్ ఇంత అవుతుంది అనుకోలేదు, ఎందుకంటే డైలీ ఈవినింగ్ చాలా డల్గా ఉంటుంది. సో ఈరోజు ఈవినింగ్ బాగా ఇంప్రూవ్ అయింది. మార్నింగ్ కొంచెం డల్గా ఉంది, బట్ మార్నింగ్ చాలా పెద్ద ఆర్డర్ ఒకటి ఉండదు కాబట్టి అది బ్యాలెన్స్ అయిపోయింది. సో ఓవరాల్గా ఈరోజు బాగానే అయింది. ఈవినింగ్ కొంచెం బెటర్గా అయింది, చాలా బెటర్గా అయింది. అంటే అసలు అనుకోలేదు. ఈ గత 1.5 అవర్, లాస్ట్ 1.5 అవర్లో చాలా బాగా అయింది అనమాట. చాలామంది వచ్చారు, రెగ్యులర్ వాళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు. సో గుడ్ ఫర్ ద బిజినెస్. అట్మాస్ఫియర్ సేమ్ ఉంది. చీకట్లో మనోడు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడు తెలియట్లే. సో మళ్ళీ రూమ్కి రాగానే డౌట్ వచ్చింది, రాహుల్ ఏమైనా చేతబడి ఏమైనా నేర్చుకుంటున్నాడని. ఎందుకంటే నిన్న అలాగే ఉంది, ఈరోజు కూడా అలాగే ఉంది. కొంచెం ఇంకా రేపటి నుంచి భయపడాలి, జాగ్రత్త పడాలి. అంటే బయట నుంచి నేను గుడి అవన్నీ తిరిగేసి బొట్టు గిట్టు పెట్టుకొని రావాలనుకుంటా. సో అది మ్యాటర్. ఈరోజు బాగా లేట్ అయిపోయింది, ఎందుకంటే 11కి యాక్చువల్గా క్లోజ్ చేయాలి. బట్ 10:40 నుంచి కంటిన్యూస్గా కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. అంటే ఈరోజు నైట్ చాలా బాగా అయింది బిజినెస్. బట్ కృష్ణ వాళ్ళు అర్లీ మార్నింగ్ వచ్చారు ఈరోజు, ఇంకా ముందుకు వచ్చారు. అంటే 4:30 ఆ టైంకి వచ్చారు, ఎందుకంటే మార్నింగ్ ఆర్డర్ ఉండేది, పెద్ద ఆర్డర్.
సో వాళ్ళ పాప చాలా స్ట్రెయిన్ అయిపోయారు. సో ఇంకా లేట్గా వెళ్తున్నారు, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ రావాలి. నాకు అదే బాధ అనిపిస్తుంది. బట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. నేను మైండ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే లేట్ అయిపోయింది, వాళ్ళకి ఆల్రెడీ మైండ్లో ఉంది నాకు, ఇంకా లేట్ అయిపోతుంది. బట్ ఏంటంటే ఇప్పుడు కస్టమర్స్ ఇంకా నలుగురు కూర్చొని ఉన్నారంటే ఇంకా ఇద్దరు ముగ్గురు వచ్చేస్తున్నారు. ఆ టైంలో నో అని చెప్పలేము. అట్ ద సేమ్ టైం మెటీరియల్ అయిపోయింది లేదా క్లోజ్ చేసామని చెప్తే హార్ష్గా ఉంటుందని నేను ఇంకా ఏమి చేయలేకపోయాను. సో అలా జరిగింది. సో ఇట్ వాజ్ హెక్టిక్ డే. ఈరోజు ఈ వీడియోలో ఇంతేనండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ.